కోట్లాది మంది భక్తులు బాధపడే విధంగా వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రాష్ట్రంలో మన ఉనికికే ప్రమాదం అయ్యేటటువంటి విధంగా అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందిరా, ఒక దేవుడిని ఇంతగా నడి రోడ్డు పైన కూడా ఆ దేవుడిని ఉపయోగించుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకోవటం అనేటటువంటిది ఇంత అవసరమా, మరి ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాలా అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావంలో, ఒక అభద్రతా భావంలో హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి కోట్ల మంది భక్తులంతా ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ జరుగుతున్నటువంటి సిబిఐ ఎంక్వైరీలు కావచ్చు, వారు వేసినటువంటి సిట్ నివేదికలో కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, పదే పదే ఈ విషయం పైన ఏదైతే మీరు చెబుతున్నారో లడ్డూలో జంతుగోవులు కలిశాయి, పందికొవ్వు కలిసిందనేసి ఇంత నీచంగా మాట్లాడుతున్నారే, వీటికి ఎటువంటి ఆధారాలు లేవు, వాటిలో ఎటువంటి కొవ్వులు కలవలేదు అని చెప్పి చెబుతున్నప్పటికీ పదే పదే నిస్సిగ్గుగా మరింతగా దిగజారిపోయి రాష్ట్ర ప్రజలనే కాదు యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి మరొకసారి కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఫ్లెక్సీల రూపంలో చట్టానికి వ్యతిరేకంగా మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరి ఫోటోలు పెట్టి ఫ్లెక్సీల రూపంలో కూడా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. దానికి నిరసనగా ఇవాళ చట్టపరంగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ విధమైనటువంటి భావాజలంతో ఉన్నారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని అన్యాయంగా అపహాస్యం చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే మేము కూడా యావత్ హిందూ సమాజానికి కూడా విన్నవిస్తా ఉన్నాం, మీరెవరు ఆధారపడాల్సిన పని లేదు, అభద్రతా భావానికి గురి కావాల్సినటువంటి పని లేదు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు గతంలో ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడో భవిష్యత్తులో కూడా ఆ విధమైనటువంటి పరిపాలన మనం అందరం చూడాలంటే మరొకసారి కూడా ఈ విధమైనటువంటి పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, పవన్ కళ్యాణ్ గారి మాదిరిగా మతాల పేరుతో రెచ్చగొట్టేటటువంటి ప్రజల మధ్య, లేకపోతే భక్తుల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టుతో కాలం గడిపేటటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కలిసి ముఖ్యమంత్రి చేసుకుంటేనే ప్రాంతాలు, కులాలు, మతాలు అన్ని సామరస్యంగా ఒకరికొకరు అనుబంధాలతో, ఆత్మీయతో జీవించేటటువంటి రోజులు వస్తాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వీరందరిపైన ఎవరైతే హిందూ సమాజం పైన, సనాతన ధర్మం పైన ఈ విధమైనటువంటి పాపగాండ చేస్తున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలనేసి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆపద మొక్కులవాడు, కలియుగ దైవం, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా, ఒక హిందూ మతాన్ని గౌరవిస్తూ ఒక హిందువుగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. ఎంతో పవిత్రంగా మనం పరిగణించే శ్రీనివాసుడి ఆలయం లడ్డు ప్రసాద వివాదం మనందరికీ కూడా తెలిసిందే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, వీరు బహిరంగ సభల్లో, చట్టసభల్లో కూడా వాళ్ళ వ్యవస్థ విలువల్ని మర్చిపోయి ఆధారం లేకుండా లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇన్ని అపవాదులు వేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో సిబిఐ విచారణ జరిపిన తర్వాత సిడి, సిబి, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఇటువంటివి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా బహిరంగ సభల్లో ఫ్లెక్సీలు వేసి ప్రజల మధ్యలో ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా ఒక ఆలయ వ్యవస్థకు ఉన్నటువంటి విలువలు కూడా మంటగొల్పే విధంగా వీళ్ళు ఈరోజు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేమందరం కూడా ఖండిస్తూ, నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం హిందువులందరికీ కూడా. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామితో కూడా ఆటలాడుతున్నటువంటి వీరి
విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది, అవసరం ఉంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే మన న్యాయంగా చూస్తే 196 సెక్షన్ బిఎన్ఎస్, 197 బిఎన్ఎస్, 299 సెక్షన్ ప్రకారంగా మతపరమైనటువంటి విధ్వంసాలకు దారి తీసే ఇటువంటి చర్యలు పాల్పడినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద గాని, పవన్ కళ్యాణ్ గారి మీద గాని, నారా లోకేష్ బాబు గారి మీద గాని సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయ వ్యవస్థను కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా వీరే కాకుండా వీరి అడుగుజాడల్లో నడుస్తూ హిందువులమని మర్చిపోయి దైవస్థాన విలువల్ని మంటగొల్పే విధంగా బహిరంగ సభల్లో, చట్ట సభల్లోనే కాకుండా నగరాల్లో అన్నిట్లో కూడా ఫ్లెక్సీలు కట్టి మరి ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలందరినీ ఏ రకంగా, ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళందరూ బాధపడే విధంగా, హిందూ తత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారో ఈ తీరును ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా తప్పుదోవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో దాన్ని పూర్తిగా న్యాయపరమైన, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ రోజు మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఈ రోజు ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకొని ముందుకు వస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన ఖచ్చితంగా కూడా న్యాయపరంగా దాన్ని ఆపే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. వీళ్ళ అరాచక పాలన దేవుని కూడా లెక్క చేయకుండా ఈ రోజు దేవస్థాన విలువల్ని కూడా లేకుండా చేస్తున్నాయి. నిజాలు, వాస్తవాలు నిజంగా అనిమల్ ఫ్యాట్ గానీ, ఫిష్ ఆయిల్ గానీ ఈ ప్రసాదంలో ఉంటే నైతిక విలువలతో గోప్యంగా అర్హత ఉన్నటువంటి వాటితో విచారణ జరిపించండి. దాన్ని స్వాగతిస్తూ ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఆ విచారణని కూడా స్వాగతించాం. కానీ విచారణ జరిగిన తర్వాత, విచారించి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ తప్పుడు ప్రచారాలని బహిరంగంగా చేస్తున్నటువంటి విషయాల్ని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తప్పు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా హిందువులందరూ కూడా ముందుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వ అరాచకాన్ని, ఈ తప్పు ప్రచారాన్ని కూడా ఆపేయాలని చెప్పి కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.